నమస్తే మిత్రులారా, నేను మీ వకీల్ సాబ్ నిఖిలేష్ తోగరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని లీగల్గా ఎడ్యుకేట్ చేయడం నా యొక్క ప్రాథమిక బాధ్యత. ఒక లేడీ హైదరాబాద్ నుంచి కాల్ చేసి అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మేము ఒక కంపెనీ పెట్టాం, దాంట్లో మేము ఒక ఇద్దరం పార్ట్నర్స్గా ఉన్నాం. కొంతకాలానికి మా మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి. దాంట్లో మేము డిస్పర్స్ అవ్వాలనుకున్నాం, అకౌంట్ సెటిల్ చేసుకోవాలనుకున్నాం. అతను రియాక్ట్ కాలేదు. దీనివల్ల నేను కోర్టులో కేసు వేసాను అకౌంట్ సెటిల్మెంట్ కోసం. దాదాపు కేసు వేసి 1.5-2 years అయినా కూడా అతను కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది, అసలు అటెండ్ అవుతాడా లేదని, నేను వేసిన కేసు నిలబడుతుందా లేదనేది ప్రశ్న. మేడం, మీ ఆన్సర్ ఏంటంటే, మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ముందు కోర్టులో మీరు ప్లేంట్ వేసిన తర్వాత, సూట్ వేసిన తర్వాత కోర్టు అతనికి సమ్మన్స్ పంపిస్తుంది. అప్పుడు అతనికి అందకపోవడం జరిగి ఉంటుంది, అందుకే కోర్టుకు రాలేదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కూడా అతను తీసుకున్న తర్వాత, నోటీసులు తీసుకున్న తర్వాత కూడా కోర్టుకు రాకపోయి ఉంటే సెక్షన్ 31 ఆఫ్ సిపిసి ప్రకారం కోర్టు అతనికి వారెంట్ ఇస్తూ అతని అటెండెన్స్ని కంపెల్ చేస్తూ అతనికి ఒక నోటీస్ పంపిస్తుంది. అతన్ని కోర్టు ముందు తీసుకొస్తుంది. అప్పటికే అతను మొండికేసి కోర్టుకు అటెండ్ కాకపోతే అతని యొక్క ఆస్తుల్ని జప్తు చేయడం, అవి అమ్ముకునే రైట్ కూడా కోర్టుకు ఉంటుంది. అతను అటెండ్ అయిన తర్వాత అతను షూరిటీ పెట్టి, మీరు ఇక్కడ నుంచి తప్పించుకోలేరు, మీరు షూరిటీ పెట్టి మీ అటెండెన్స్కి మీరు గ్యారంటీ ఇవ్వండి అనేది కూడా కోర్టు చేస్తుంది. ముందుగా అయితే అతనికి ఇప్పుడు సమ్మన్స్ అందిన తర్వాత కూడా రాకపోతే అతనికి ఒక 500 రూపీస్ అలాగా కాస్ట్ కూడా, ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ లాయర్ గారికి చెప్పండి. దాని ద్వారా అతని అటెండెన్స్ని కంపెల్ చేయమని మళ్ళీ ఒక మెమో ఫైల్ చేయటము, ఒక ఐఏ ఫైల్ చేయటం అనేది చేయమని చెప్పండి. కోర్టు నుంచి తప్పించుకోవటం అనేది అతను బతికుండగా అయితే సాధ్యం కాదు. ఆపోజిట్ మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీ వకీల్ సాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.